మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడువయ్యా, నువ్వు జీవము గల దేవుడువయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నీ అనలేని ప్రేమ కొరకు, నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి, నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేం దేవా. మేము నశించిపోవటానికి ఇష్టం లేక ప్రోవా, ఈ లోకానికి వచ్చి మా నిమిత్తం ఎన్నో శ్రమలు అనుభవించి ప్రోవా, మేము పొందవలసినటువంటి శ్రమలన్నీ మీరు పడ్డారు ప్రోవా. మా కొరకు ఆ కలువరి సిలువలో నీ ప్రాణాన్ని బలిగా అర్పించారయ్యా. ఎవరో చేయలేని త్యాగం మా కొరకు నువ్వు చేసినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నైనా మరలా తండ్రి సజీవముగా లేచి ప్రోవా, నైనా పరలోకానికి ఆరోహణమైపోయావు తండ్రి. మరలా మా కొరకు తిరిగి రానయ్యున్నావు తండ్రి. నీవు వచ్చేసరికి మేమంతా కూడా సిద్ధపడి ప్రభువా, నిన్ను ఎదుర్కొనే గుంపులో ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. అవును తండ్రి, మేము చెడ్డ దినాల్లో బ్రతుకుచున్నామయ్యా, భయంకరమైన దినాల్లో బ్రతుకుచున్నాం తండ్రి. ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాం తండ్రి. మేము బ్రతుకుచున్నామంటే నీ కృపయ్యా, మేము జీవిస్తున్నామంటే నీ కృప మాత్రమే తండ్రి. నీ కృపను, నీ దయను ప్రభువా, మేము విడవకుండగా ఎడబాయకుండగా ప్రభువా, నీలో ముందుకు సాగి ప్రభువా, నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని ప్రభువా, నాయన నీ పాదాల చెంత నిత్యము కూడా మొరపెట్టే భాగ్యాన్ని మాకు దయచేయండి నా ప్రభువా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. బలవంతుడా, బలమిచ్చివాడా నీకు స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా, శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నీ బలము చేత, నీ శక్తి చేత మమ్మల్ని నింపి నడిపించుకోండి అయ్యా. అపవాదిని దూరపరచండి. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి ప్రభువా, మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడు మమ్మల్ని బలవంతులుగా చేసి ప్రభువా, నిత్యము కూడా తండ్రి నీ పాదాల చెంత మా దేశము కొరకు తండ్రి, మా బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు, ప్రతి ఒక్కరి నిమిత్తము తండ్రి విజ్ఞాపన చేసే కృపను ధన్యతను మాకు దయచేయండి నా ప్రభువా. అటువంటి విశ్వాసములో మమ్మల్ని నడిపించండి అయ్యా. నాయన నీ సిలువనెత్తుకుని దినదినము నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయండి నా ప్రభువా. సమయమందును అసమయమందును కూడా ప్రభువా విసుగగా ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. రేయి మొదట జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మా యొక్క హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నారు తండ్రి. అటువంటి అనుభవంలోనికి నడిపించండి నా ప్రభువా. రేయి మొదట జామున లేచి తండ్రి నీ పాదాల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి అయ్యా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరంటున్నావు తండ్రి. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడివని నీ యొద్దకు వచ్చి ప్రభువా నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించండి. నా ప్రార్థన మీరు అంగీకరించి ప్రభువా, నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నానయ్యా. మా దేశము కొరకు, దేశ క్షేమము కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మా దేశాన్ని కాపాడండి. దేశ ప్రజలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండయ్యా. నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారయ్యా.
నిన్నెరగకుండా ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా. అటువంటి వారితో మీరు మాట్లాడండి. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నానయ్యా. నశించిన దాన్ని వెతికి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు అయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు నా ప్రభా. అటువంటి భారము మా యొక్క హృదయాలలో పుట్టించండి నా ప్రభా. దేవాని పాదముల చెంత మొరపెట్టే కృపను ధన్యతను మాకందరికీ దయచేయండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభా. నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని అడుగుచున్నానయ్యా. అజ్ఞాన కాలంలో నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావయ్యా. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నావు నా ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి అయ్యా. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రభా. నీవు నిజమైన దేవుడు అని తండ్రి ప్రతి ఒక్కరూ తెలుసుకుని నా ప్రభా. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా. నువ్వున్నవాడువు అనువాడువై ఉన్నావు తండ్రి. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నీ అనలేని ప్రేమ కొరకు, నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము. దేవానికి స్తోత్రములయ్యా. బూదిగంతంలో నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందినంటున్నావయ్యా. నేనే దేవుడిని, మరే దేవుడు కూడా లేడని తెలియజేస్తున్నారు నా ప్రభా. దేవా నీవే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకుని నా ప్రభా. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అజ్ఞాన కాలంలో నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావయ్యా. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నావు నా ప్రభా. తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అందరికీ మారు మనసు దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారితో మీరు మాట్లాడండి. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నానయ్యా. ఉన్న పాటున వారు మార్పు చెంది నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు వేలాది స్తోత్రాలు నా ప్రభువా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా నా ప్రార్థన ఆలకించండి. ప్రభువా నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నానయ్యా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలు అన్నీ కూడా అరికట్టండి దేవా. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డల తండ్రి ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. ఆ పరిస్థితుల నుంచి ఎవరు తప్పిస్తారయ్యా? ఎవరు కాపాడతారయ్యా? సమస్తము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నీవే తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా ప్రభువా దుష్టుని దూరపరచండి నా ప్రభువా. అపవాదిని బంధించండి దేవా. అపవాది ఎవరి హృదయాలలో కూడా ప్రవేశించకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను. దుష్టులను, దుర్మార్గులను దూరపరచండి తండ్రి. దుష్టులు పళ్ళు విరగొట్టువాడు నీవంటున్నావు తండ్రి. దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పమని అడుగుచున్నాను నా ప్రభువా. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయండి. అటువంటి వారు మా మధ్యన లేకుండా చేయండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అంగీకరించమని మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నానయ్యా. నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. స్తోత్రాలయ్యా. స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరిని నాయన అపవాది బారి నుంచి తప్పించండి, కాపాడండి దేవా. ప్రతి యవ్వన బిడ్డలను కాపాడండి అయ్యా. ప్రతి చంటి బిడ్డలను కాపాడమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నాయన ప్రతి ఒక్కరు చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతులను కావలుగా ఉంచండి అయ్యా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదలని వెదకుచూ తిరుగుచుండగా ప్రభువా, అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి. దేవానికి స్తోత్రాలయ్యా. ప్రభుత్వాల గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, దేశానికి మీరు అందించండి నాయన. పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి, ప్రధానుల్లో మీరు ఉండండి ప్రభువా. అధికారులు మీరు ఉండండి. ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, దేశానికి అందించండి. దేవానికి స్తోత్రాలయ్యా. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం చేత ప్రతి ఒక్కరిని నింపండి ప్రభువా. నాయన దేశాన్ని, దేశ ప్రజలందరినీ కూడా ఏ విధముగా పరిపాలించాలో వారికి తగిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. దేవా ప్రభుత్వాల ద్వారా
ఎవరికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా, నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి ప్రభువా, నీ బిడ్డలకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా చేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రభువా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించదురంటున్నా ప్రభువా. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపండి, నడిపించండి దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా తండ్రి అనేక రీతిలుగా నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా. వారి యొక్క అవసరతలన్నీ నామములో తీర్చమని అడుగుచున్నానయ్యా. వారి ద్వారా అనేక మంది ఆత్మలను మీరు రక్షించుకోండి తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి అయ్యా. అనేక చోట్ల నీ బిడ్డల్ని హింసిస్తున్నారు ప్రభువా. శ్రమల పాలు చేస్తున్నారయ్యా. ఎంతోమందిని చంపేస్తున్నారు నా ప్రభువా. అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి కూడా సంభవించకుండా మీరే కాపాడమని అడుగుచున్నానయ్యా. ఇశ్రాయేలును కాపాడువాడు కునికడు నిద్రపోడు అంటున్నావు తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా మీరే కాచి కాపాడి నీ సజీవమైన రెక్కల చోటున భద్రపరచండి దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయండి నా ప్రభువా. వ్యభిచారులతో మీరు మాట్లాడండి అయ్యా. దొంగలతో మాట్లాడండి అయ్యా. నరహంతకులతో మాట్లాడమని అడుగుచున్నాను నా ప్రభువా. ఉగ్రవాదులతో మాట్లాడండి, ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి బ్రతుకులు మార్చండి అయ్యా. వారి జీవితాలను సరిచేయండి నా ప్రభువా. సహాయం చేయండి నా తండ్రి. అటువంటి వారిని ప్రభువా మా మధ్య లేకుండా చేయండి ప్రభువా. నాయన అందరికీ మారు మనసు దయచేయండి నాయన. అందరి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయండి నాయన. ఎవరే పాపమైన బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయండి ప్రభువా. వారితో మాట్లాడమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో దినదినము నీ కాపుదలని భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి అయ్యా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రభువా. ఏ వాహనాన్ని ఏ విధముగా నడపాలో ప్రభువా ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. దినదినం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి. రోడ్లు ప్రమాదాల నుంచి తప్పించండి, కాపాడండి తండ్రి. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి అయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి దేవా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు ప్రభువా. మీరే కృప చూపండి తండ్రి. నీ దయ చూపండి నా ప్రభువా. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుకోండి దేవా. నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. నీకు లెక్కింపలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు నా ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నేను వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. వారికి తగిన ధన సహాయాలు మీరు అందించండి ప్రభువా. అటువంటి భయంకరమైన తెగుళ్లను భూమి మీద బంధించండి నా ప్రభువా. అపవాదిని బంధించండి నాయన. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. వైద్యం చేసే డాక్టర్లు మీరు ఉండండి ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి.
ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రభా ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా, అంగీకరించండి దేవా, సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేసి స్వస్థపరచండి నాయన. నీలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. బలహీనలు బలపరచండి తండ్రి. వృద్ధులకు ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అనాథల కొరకు ప్రార్థిస్తున్నాను, ఆదరించండి, ఆదుకోండి ప్రభువా. పేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, వారి యొక్క పేదరికం నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని ఆదుకోండి, ఆదరించండి, సహాయం చేయండి. వారి యొక్క అవసరతలన్నీ నీ నామములో తీర్చిన నా ప్రభువా. ఎంతోమంది నాయన బాల్యంలోనే ప్రభువా తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలుగా బ్రతుకుచున్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. నువ్వు తల్లిలా లాలించే దేవుడువయ్యా, తండ్రిలా ప్రేమించే దేవుడు తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ నామములో తీర్చిన నాయన. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నువ్వు మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు నాయన. మీరే సహాయం చేసి ప్రభువా అటువంటి వారందరికీ నీ కాపుదల, నీ భద్రత దయచేసి నీ రెక్కల చోటును భద్రపరచండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. అప్పుల బంధకాల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేసి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి. కావలసిన ధన సహాయాన్ని అందించండి ప్రభువా. నాయన వారికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభువా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభువా. మీరే కృప చూపమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. చక్కని గృహాలను దయచేయండి. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభువా. వారు కట్టుకునే గృహాలలో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క అవసరతలు తీర్చండి అయ్యా. 30 60 100 ప్రభువా వారి యొక్క వ్యాపారాలను అభివృద్ధిపరచండి నాయన. ఎవరు ఎటువంటి నాయన పని చేస్తున్నప్పటికీ ఆ పనులను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని దయచేయండి నా ప్రభువా. నీలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. వ్యవసాయం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఆరోగ్యంతో నింపండి, బలపరచండి అయ్యా. మా జీవనోపాధి కొరకు అవసరమైన ఆహారాన్ని వారు పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రభువా. నేను ఎటువంటి పంట నష్టాలు కలుగకుండగా సహాయం చేయండి. ఎటువంటి కరువులు సంభవించకుండగా సహాయం చేయండి నాయన. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం ఎల్లవేళలా దయచేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన మా దేశంలో ఉన్న పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బాల్యం నుండి నీ దయలో, మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయండి. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి. ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి తండ్రి. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావులుగా ఉంచమని, దుష్టిని దూరపరచమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. మీరే సహాయం చేయండి తండ్రి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క చదువులో నీ యొక్క సహాయాన్ని దయచేయండి నా ప్రభువా. దినదినము నీ కాపుదలని, భద్రత దయచేయండి అయ్యా. రాకపోకలందు మీరే తోడుగా నీడగొండి నడిపించండి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా మీరే కాచి కాపాడండి దేవా. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయన వారి యొక్క చదువుల్లో ప్రభువా సహాయం చేయండి ప్రభువా. తగిన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యవ్వన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా. యవ్వన కాలమంది నీ కాడి మోయటన్నారు, నీకు మేలంటున్నారు ప్రభువా. అటువంటి మేలైన జీవితాలను బిడ్డలకు దయచేసి ప్రభువా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. నాయన బిడ్డల చదువుల్లో సహాయం చేయండి. నాయన వారు చేసే ప్రతి పనిలోని కృపను అనుగ్రహించండి ప్రభువా.
ఎంతోమంది దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు ప్రభా. వారికి తగిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. దినదినము నీ కాపుదలని భద్రత దయచేయండి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి మీరే నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. వారి యొక్క ఆలోచనలోను, తలంపుల్లోను, నడతల్లోనూ, క్రియల్లోనూ మీరే ఉండి నడిపించుకోండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు నా ప్రభువా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి నా ప్రభువా. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను, ధన్యతను దయచేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. అలాగే తండ్రి నాయన ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నాయన నీలో బలపరచండి, స్థిరపరచండి. దినదినము నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క ప్రయాణాలలో నా తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి. వారి వాహనాల చుట్టూ నీ కంచి వేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తున్నారయ్యా. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి అయ్యా. వారి యొక్క వివాహాలలో మీరే ఉండి నడిపించండి అయ్యా. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభువా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు నా ప్రభువా. కానా వివాహంలో మీరుండి నడిపించిన రీతిగా ప్రభువా ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే ఉండి నడిపించుకోండి దేవా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఇచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి అయ్యా. వారి ప్రసవ దినములో తోడై ఉండండి తండ్రి. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి నా ప్రభువా. వారి యొక్క ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో మీరే సహాయం చేసి తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి నీ రెక్కల చాటును భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అంటున్నారయ్యా. మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రభువా. వారిలో ఉన్న లోపాలను సరిచేయండి నా ప్రభువా. నాయన మీరే కృప చూపండి తండ్రి. మూయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవండి నా ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడా, రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి. నీ గొప్ప కార్యాలను జరిగించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు నాయన. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాలలో మీరే ఉండి నడిపించండి నా ప్రభువా. ఎవరే సమస్యల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా వాటన్నిటి నుంచి మీరు తప్పించండి, కాపాడండి దేవా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించి దేవా, అంగీకరించి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ గొప్ప కార్యాలను జరిగించండి నా ప్రభువా. నాయన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నాయన భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు అన్యోన్యముగా జీవించడానికి సహాయం చేయండి నాయన. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. ప్రతి కుటుంబాన్ని కట్టండి నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి నాయన. నీ కృపను అనుగ్రహించండి నా ప్రభువా.
మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి ఆర్మీ వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ కాపుదలని భద్రత దయచేయండి నా ప్రభా. నాయన ఎవరు కూడా మా దేశం మీదకి దాడి చేయకుండా మా దేశ సరిహద్దుల్లో మీరు ఉండండి ప్రభా. సహాయం చేయండి. ఎంతోమంది నా ప్రభా మా కొరకు వారి ప్రాణాలు అర్పిస్తున్నారయ్యా. ఆ కుటుంబాలకు నీ ఓదార్పుని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని నెమ్మది లేక బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి నా ప్రభా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడండి అయ్యా. మా దేశాన్ని కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభా. బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ రక్త సంబంధుల్లోనూ తండ్రి ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి. అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి సహాయం చేయండి నాయన. వారి యొక్క అవసరతలన్నీ నామంలో తీర్చండి నాయన. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చండి నాయన. ఎవరే సమస్యల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా వాటన్నిటి నుంచి తప్పించి కాపాడండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి అయ్యా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి సమస్యలు బాధలు ఏమైనప్పటికీ వాటి నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. నీలో బలపరచండి, స్థిరపరచండి దేవానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. వారి పట్ల నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు ప్రభా. అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేయటానికి నీ బలాన్ని, నీ శక్తిని నాకు దయచేయండి. ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి నాయన. ప్రార్థించడానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే బలపరచండి అయ్యా. నేను ఎప్పుడు బలహీనురాలినప్పుడు నన్ను బలవంతురాలుగా చేయండి నా ప్రభా. నీ పునరుత్థాన బలమును శక్తిని పొందుకుని తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత నాకు దయచేయండి నా ప్రభా. మీరే సహాయం చేయమని అడుగుచున్నారు తండ్రి. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అంగీకరించండి దేవా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలయ్యా. నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని నీలో బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నన్ను బలపరచండి, స్థిరపరచండి నాయన. దినదినము నీ పునరుత్థాన బలమును శక్తిని పొందుకుని తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత నాకు దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నేను ఎప్పుడు బలహీనురాలినప్పుడు నన్ను బలవంతురాలుగా చేయండి నా ప్రభువా. నీలో నన్ను బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. మా కుటుంబ అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి మా పట్ల జరిగించండి తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి తండ్రి. నీ మేలుల చేత మమ్మల్ని తృప్తిపరచండి ప్రభువా. నీలో బలపరచండి, స్థిరపరచండి దేవా. మీరే సహాయం చేసి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి ప్రభువా. నీ మేలుల చేత ప్రతి ఒక్కరు తృప్తిపరచబడాలి తండ్రి. నీ పరలోకపు దేవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని, మీరు మాత్రం మహిమ పొందుకోమని, త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.